సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గాజువాకలో ఏర్పాటు చేసిన ఈ అమ్మవారి రూపాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నారు. చాలా ప్రత్యేకం. 2000 కేజీల పసుపు కుంకుమలు అలానే గంధంతో ఏర్పాటు చేసిన 18 అడుగుల అమ్మవారి రూపాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. ఎవ్రీ ఇయర్ వినాయక చవితి ఉత్సవాలను కూడా గ్రాండ్గా నిర్వహిస్తూ గాజువాక పేరుని ఒక గ్రాండ్గా మార్చినటువంటి ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ భారీ వినాయకుడిని ఏర్పాటు చేస్తూ ఉత్సవాలు నిర్వహించడం మనకు తెలిసిందే. ప్రతి ఏటా దసరా సందర్భంగా కూడా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు చేస్తూ కూడా భక్తుల్ని ఆకట్టుకుంటున్నారు. ఈసారి 18 అడుగుల అమ్మవారి రూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, అది కూడా పసుపు కుంకుమలతో తయారు చేయించడం చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నుంచి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి అసలు ఈ విగ్రహాన్ని ఎలా తయారు చేయించారు, ఈ పసుపు కుంకుమ ఎక్కడ కొనుగోలు చేశారు, ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి అనే వివరాలు తెలుసుకుందాం. 2000 కేజీలు ఎవరు తయారు చేస్తారు? ఇది మన లంకా గ్రౌండ్లో లక్షల వినాయకుని ఎవరైతే చేశారో చీరాల కళాకారులు చేశారో వాళ్ళే వచ్చి చేశారండి, శ్రీకాంత్ గారు. మళ్ళీ సుమారు 2000 కేజీల పసుపు కుంకుమ గంధంతో మన లోకల్లోనే తీసుకొని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడాది లంకా గ్రౌండ్లో ఎలా అయితే వినాయక చవితి ఉత్సవాలు చేస్తామో వినాయక ఉత్సవాలు పూర్తయిన వెంటనే అమ్మవారి దసరా నవరాత్రులు ఈ ఊర్లో చేయడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఇయర్. ప్రతి ఇయర్ కూడా ఈ ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ ఆధ్వర్యంలోనే దసరా నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. వినాయక ఉత్సవాలు కావచ్చు, దసరా ఉత్సవాలు, భక్తుల్లో ఒక ఎక్స్పెక్టేషన్. ఎస్వి ఎంటర్టైన్మెంట్ అనగానే ఒక ప్రత్యేకత చాటుకుంటుంది. విగ్రహం ఏర్పాటు నుంచి నిర్వహణ సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటారని. ఇంతకుముందు ఎప్పుడు పసుపు కుంకుమతో ఏర్పాటు చేయలేదు కదా, ఇదే ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం మేడం, మన ఇండియాలోనే తెలియదు. మరి ఇక్కడైతే విశాఖపట్నం ఇదే మొదటిసారి అండి పసుపు కుంకుమతో ఏర్పాటు చేయడం. అయితే ఇప్పుడు భక్తుల నుంచి ఎలా వస్తుంది రెస్పాన్స్? చూడటానికైతే అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారు. అందులోనూ అమ్మవారు అనేటప్పటికీ పసుపు కుంకుమ నిదర్శనం. భక్తులు చాలా ఇంపార్టెంట్గా ప్రసాదంగా స్వీకరిస్తారు. అందులోనూ మహిళలు మరింత భక్తి ప్రపత్తులతో. సో ఇప్పుడు కూడా భవానీలు అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నారు. సో రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎన్ని డేస్ ఇక్కడ నిర్వహణ జరగబోతోంది? ఈ రోజు నుంచి అక్టోబర్ 4 వరకు అమ్మవారి పూజలు అందుకుంటే అక్టోబర్ 4 సాయంత్రం అమ్మవారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందండి. అభిషేకం చేసి అమ్మవారికి ఆ పసుపు కుంకుమ తీసి మళ్ళీ భక్తులకే పంచడం జరుగుతుంది. భక్తులే ఉదయం నుంచి చూస్తూనే ఉంటున్నాం, భక్తులు వస్తూనే ఉన్నారు, అలా అట్రాక్ట్ అవుతున్నారు అమ్మవారిని చూసి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలా అమ్మవారిని అని చెప్పి చాలా మంది ఆనందం. మాకైతే ఇంకా ఆనందంగా ఉంది. ఎలాంటి క్రియేటివిటీ మాకు అమ్మవారు మాకు ఐడియా ఇచ్చినందుకు కాబట్టి మాకు. అంటే 4వ తేదీన ఎన్ని గంటలకు నిమజ్జనం ఉంటుంది, వచ్చే భక్తులకు పసుపు కుంకుమ ప్రసాదాన్ని ఎలా ఇస్తారు, క్లారిటీ కూడా. అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో 1,00,000 చీరల గణపతిని మనం సుందర వస్త్ర మహాగణపతిని పెట్టినప్పుడు కూడా భక్తులు ఎప్పుడు జరుగుతుంది, ఆ స్వామివారికి నిత్యం పూజలు అందుకున్నటువంటి ఆ వస్త్రాలు మేము కూడా ప్రసాదంగా తీసుకోవాలి అనే ఒక ఆసక్తి. ఇప్పుడు అమ్మవారి నిమజ్జనంకి సంబంధించి ఆ రోజు ఏం జరగబోతుంది? అమ్మవారి నిమజ్జనం 4వ తారీఖునండి. ఆ 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేసిన తర్వాత ఈ నిమజ్జన కార్యక్రమం స్టార్ట్ అవుద్ది. అయిన వెంటనే ఎక్కడైతే మన ఈ కుంకుమ పసుపు ఇప్పి మన ఒక బ్లౌజు, ఒక పసుపు కుంకుమ, ఆ గంధము ఆడవాళ్ళకి పంచడం జరుగుతుందండి 2 సాయంత్రానికి. ఈ అక్టోబర్ 4 వరకు కూడా ఎలా జరగబోతున్నాయి? ప్రతిరోజు ఎలాంటి యాక్టివిటీస్? ప్రతిరోజు అమ్మవారికి ఉన్న అలంకరణలతో పాటు ఒక సరస్వతి రోజు సరస్వతి అవతారం, సరస్వతీదేవి పూజ, మహాలక్ష్మీదేవి అవతారం రోజు. ఈరోజు ఈసారి నవరాత్రులకి మనకి 2 అవతారాలు కొత్తగా మళ్ళీ యాడ్ అయ్యాయండి. మహాలక్ష్మీదేవి, కాత్యాయనిదేవి అవతారాలు కూడా మనం ఇక్కడ అలంకరించబోతున్నాం. ప్రతిరోజు సాయంత్రం పళ్ళరసాలతో అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. చూస్తుంటే ఆ విగ్రహం కూడా అమ్మవారి ఇక్కడ అలంకరించారండి. అక్కడ రోజు అభిషేకాలు జరగడం, చండీ హోమం కానీ ఇలా ప్రత్యేక పూజలు, కుంకుమ పూజ, ఆడవాళ్ళ కోసం కుంకుమ పూజలు, సుహాసిని పూజలను అన్ని కొత్త ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది నవరాత్రులు కానీ.
సో వచ్చే భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవటంతో పాటు ఉత్సవాల నిర్వహణలో ఒక ప్రత్యేకత చాటుకునే దిశగా ప్రతి సంవత్సరం అటు వినాయక ఉత్సవాలు కావచ్చు, ఇటు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది ఎస్వి ఎంటర్టైన్మెంట్స్. దీనిలో భాగంగానే ఈసారి అమ్మవారి కృప వల్లే మాకు ఈ కాన్సెప్ట్ తట్టింది. అమ్మవారిని పసుపు కుంకుమతో తయారు చేయించాలనే ఆలోచనతో ఏదైతే మనకి 1,00,000 చీరల గణపతిని చీరాల నుంచి వచ్చినటువంటి కళాకారులు తయారు చేశారు. ఇక్కడ ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా 2,000 కేజీల పసుపు కుంకుమతో 18 అడుగుల ఎత్తు వచ్చినటువంటి ఈ విగ్రహాన్ని కూడా చీరాల నుంచి వచ్చినటువంటి కళాకారులతో తయారు చేయించాం. ఈ విషయాన్ని తెలుసుకొని భక్తులు చాలామంది ఆసక్తిగా వస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీ వరకు కూడా జరగబోయే ఉత్సవాలలో ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాలతో అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. 4వ తేదీన సాయంత్రం 5 గంటలకు పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజల తర్వాత అమ్మవారి నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఇవి ఏదైతే పసుపు కుంకుమ ఇన్ని రోజుల పాటు అమ్మవారి పూజలు అందుకున్నటువంటి ఈ పసుపు కుంకుమని ఆ రోజు నిమజ్జనం సందర్భంగా భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తాం. దాంతోపాటు మహిళలు ముత్తైదువులుగా వాళ్ళు ఒక సెంటిమెంట్ కూడా ఉంటుంది. వాళ్ళకు ఒక మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ఒక జాకెట్టు, అలానే పసుపు కుంకుమని కూడా అమ్మవారి ప్రసాదాన్ని నిమజ్జనం రోజు ప్రతి ఒక్క భక్తులకు అందిస్తాం. కాబట్టి అందరూ వచ్చి సహకరించి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే అమ్మవారి కృప వల్ల ప్రతి సంవత్సరం ఒక సరికొత్త కాన్సెప్ట్తో, యూనిక్ థాట్తో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా దేవుని బ్లెస్సింగ్స్ వల్లే మేము సాధ్యం చేయగలుగుతున్నాం. ఈరోజు అటు వినాయక ఉత్సవాలు కానీ, శరన్నవరాత్రి ఉత్సవాలు, దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కానీ ఒక బ్రాండ్గా గాజువాకని మార్చగలిగాము అంటే ఇదంతా భక్తుల సహకారమే అంటూ చెప్తున్నారు నిర్వాహకులు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు